దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ అంశపు ఈ పేరులోనే అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా మనం రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా మన ఈ ఆరాధనలో యేసుక్రీస్తు బోధకుడా బోధకురాలా, దేవుని వాక్యము తెలుసుకునే బోధించుచున్నావా అనేటటువంటి ఆత్మీయ సందేశాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా ఒక ప్రభు సేవకుడు హోషేయ ప్రవక్త విషయమై ఈ విధంగా ఆయన ప్రసంగం చేసి ఉన్నాడు. ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు హోషేయ ప్రవక్తను వెళ్ళి వ్యభిచారమును చేయు వ్యభిచార స్త్రీని వివాహము చేసుకునమని చెప్పాడని అతడు మరి ప్రసంగం చేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఎప్పుడైతే హోషేయ ప్రవక్త మరి దేవుడు చెప్పినట్లు ఆయన వెళ్ళి వ్యభిచారము చేయి వ్యభిచార స్త్రీని వివాహము చేసుకున్నట్టును బట్టి, అంటే దేవుని మాట చొప్పున ఆయన చేయుటను బట్టి ఆయన పేరులో ఒక గ్రంథాన్ని దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి బైబిల్ గ్రంథములో చేర్చి ఉంచాడని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు వాక్యానుసారమైన బోధయో వాక్య విరుద్ధమైన బోధయో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా గత అనేక వారాలుగా ఎన్నెన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆ యొక్క విషయాలకు సంబంధించిన విషయాలని ఈ పరిశుద్ధ ఆరాధనలో ఇంకొంత లోతుగా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మీకు తెలియలేని ఎన్నో విషయాలు ఈరోజు ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాల ద్వారా మీకు తెలియపరచబడబోతున్నాయి. దయతో ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించండి, వినండి. మీకు తెలిసిన ఆత్మీయులకు మా ఆరాధనను మీరు పరిచయం చేస్తూ ఈ ఆత్మీయ సందేశాలను వారికి కూడా పరిచయం చేస్తూ తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా అయా నీ సన్నిధిలో ఉండడానికి, నీతో సహవాసము చేయడానికి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరచుటకు దయగలిగిన దేవా, మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. మా యొక్క ఈ ఆరాధనను మేము షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ ఈ ఆరాధన మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చి తద్వారా మీరు మహిమ పొందమని దేవా, ఈ ఆరాధనలో చెప్పబడుతున్న సందేశాలు వారి కుటుంబాలకు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు మనం కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మహిమపరిచి గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఏమండి మరి ఈ మేలులకు ఉపకారాలకు కారకుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కృతజ్ఞతాస్తుతులతో ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మన ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి. సమయంలో మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఏమండి మరి గణపరుస్తూ మహిమపరుస్తూ ఆయన చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో ఆయన నామాన్ని హెచ్చిస్తూ మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీ స్తోత్రములు ఆలోచనకర్త, నీ స్తోత్రములు నిత్యుడగు తండ్రి, నీ స్తోత్రములు సమాధానకర్త, నీ స్తోత్రములు బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి
ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో అయ్యా వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడ ఈ వారమంతా కూడా మమ్మల్ని పోషించిన దేవుడా, మా ఆరోగ్యాలు, మా ఆయుస్సులను దీవించిన దేవుడా, నీ కాపుదల, భద్రత, అల్పులం, అయోగ్యులం, ఎన్నికలేని మాకు దయచేసిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మౌనతుడ ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవునులు దిగనమని వేడుకొనుచు ఉన్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. సమాధానం లేని వారికి సమాధానము, నెమ్మది లేని వారికి నెమ్మది, అయా అస్వస్థతతో ఎవరైనా ఉంటే స్వస్థత, ఏమైనా సమస్యలు ఉంటే విడుదల, మానసిక నెమ్మది యేసుక్రీస్తు నామములో కలుగునుగాకని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని తాకండి నాయన. ఓ మహోన్నతుడా, మీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో, సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. యోగ్యత లేని నాపై దేవా, మితిలేని కృప చూపి, నిరాశే మిగిలిన ఈ జీవితంలో నిరీక్షనిచ్చవు, సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. దేవా, నా కరములనెత్తి దేవా, నిన్నే కీర్తించి దేవా, నిన్నారాధింతును. 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 సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ భూ ప్రపంచములో నీకు సాటి ఎవరున్నారు ప్రభు? నీకు నీవే సాటి నాయన. అందును బట్టి మీకు వందనాలు. నీ ప్రేమకు సాటి ఎవరు లేరు, నీ దయకు సాటి ఎవరు లేరు, నీ క్షమాపణకు సాటి ఎవరు లేరు, నీ వంటి సహనము, ఓర్పు, ఓపికకు సాటి ఎవరూ లేరు. నీ వంటి పరిశుద్ధత కలిగిన ఆ పరిశుద్ధతకు అయా సాటి ఎవరూ లేరు. నీ వంటి అయా మహనీయుడు ఒకడును లేడు ప్రభు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించాను. ఆరాధించిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవునులు దిగనమని వేడుకొనొచ్చు. చేయబడిన ఈ కృతజ్ఞతాస్తుతులను మీరు అంగీకరించి ఈ స్తుతులపై మీరు ఒక్కరు మాత్రమే ఆసీనులై తద్వారా మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ప్రతి క్రైస్తవ సంఘాలు ఆరాధనలో తప్పనిసరి దేవుని యొక్క కృపను, దయను జ్ఞాపకము చేసుకుంటూ ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన తప్పక చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం సజీవులముగా ఉన్నాము అంటే ఆయన కృప, మనం క్షేమముగా ఉన్నామంటే ఆయన కృప, మన కుటుంబాలకు ఏమండి మరి అద్భుత భద్రత అనుగ్రహించబడుతుందంటే ఆయన కృప వలనే. ఏమండి మరి మనం పోషించబడుతున్నాము ఆయన కృపను బట్టే, విజయాలు సాధిస్తూ ఉన్నాము ఆయన కృపను బట్టే, అభివృద్ధి ఆయన కృపను బట్టే ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఏమండి ఆయన కృప లేకపోతే ఒక సెకనం ఏమండి మరి మన యొక్క జీవాన్ని మనం అనుభవించలేం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఆరాధనలో దేవుని ప్రజలైన వారు తప్పక దేవునికి ఏమండి నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధన ద్వారా కొన్ని నిమిషాలు
ఈ యొక్క ఏమండి మరి కృతజ్ఞత రూపంలో ప్రభుని గణపరిచే ఈ ఆరాధనను మీ ముందుకు ఈ విధంగా తెచ్చే ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవాదేవునికి మరొకసారి మరి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మీరు కూడా ఈ ఆరాధనలో మాతో పాటు కలిసి ఏకీభవించి ప్రభువును గణపరుస్తున్న మిమ్మును బట్టి కూడా దేవాదేవునికి ఏమండి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవి, దేవుని మాటలు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేసేవి, దేవుని మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి, దేవుని మాటలు ఆయన పరిశుద్ధతలో మనల్ని నడిపించేవి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని మాటలు మనకు మేలు చేసేవి, ఆశీర్వాదాన్ని కలుగు చేసేవి. మనుషుల మాటలు ఏమండి మనకు మోసము చేసేవి, మనుషుల మాటలు నమ్మదగినవి కావని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడే సమయం, దేవుని యొక్క వాక్యం కొరకై ఏమండి మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడి ఆరాధనలో ఏ విషయాల ద్వారా ఆయన మనతో మాట్లాడబోతున్నారో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ప్రార్థనా పూర్వకంగా వినడానికి ఏమండి మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను జాన్ బాబును ఆహ్వానిస్తూ ఉన్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మీ హృదయాలను ప్రార్థనా పూర్వకంగా సిద్ధపరచుకొని ఏమండి మరి ఆ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనా పూర్వకంగా మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనా పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు ఈ పేరులో ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ ఒక నూతనమైన ఆధ్యాత్మిక సందేశము లేక విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు బోధకురాల దేవుని వాక్యము తెలుసుకుని బోధించుచున్నావా అనేటటువంటి ఈ విషయముల్లోంచి ప్రియా దేవుని బిడ్డలారా మరి గత కొంతకాల క్రితము ప్రియా దేవుని బిడ్డలారా, అంటే గత కొంతకాలం క్రితం ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ప్రభు సేవకుడు మరి హోషేయ ప్రవక్తను వ్యభిచారము చేయు వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను వివాహము చేసుకున్నామని దేవుడు చెప్పాడని మరి ఆ ప్రభు సేవకుడు ప్రసంగం చేయడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆ ప్రసంగాన్ని చేస్తూ ఆ ఒక ప్రభు సేవకుడు ఆయన ఏమని అన్నాడంటే, దేవుడు చెప్పినట్లే హోషేయ ప్రవక్త వ్యభిచారము చేయు వ్యభిచార స్త్రీని ఆయన వివాహము చేసుకున్నాడు. అలాగున చేసుకున్నట్టును బట్టి ఆయన పేరులో ఒక గ్రంథాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు, చేర్చి ఉంచి ఉన్నాడని ఆయన చెప్పడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ విషయాల్లో భాగంగా మరి దేవుడు చెప్పినట్లు
ఏమండి హోషేయ ప్రవక్త ఏమండి వ్యభిచారము చేయి వ్యభిచార స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడా, లేక మరి ఎటువంటి స్త్రీని ఆయన వివాహం చేసుకుని ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డారా వాక్యానుసారముగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయాలు గమనించండి. ఇంతకీ ఆయన చెప్పినటువంటి ఆయన బోధ వాక్యానుసారమైనదా లేక వాక్య విరుద్ధమైనటువంటి ఏమండి బోధయో మరి ఆ విషయాలను కూడా మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా వాక్యానుసారమైనటువంటి బోధను మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. గనుక ప్రియా దేవుని బిడ్డారా మరి ఈ విషయాలకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలు గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డారా మరి అనేకమైనటువంటి విషయాలు ఈ దిన ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. రండి ప్రియా దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరు కూడా ఏమండి ఈ విషయాలను ప్రార్థనాపూర్వకంగా వినాలని, శ్రద్ధతో ఆసక్తితో మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయాలకు సంబంధించిన విషయాలు గత వారం చాలా వివరంగా ఎన్నో విషయాలు మరి ఆరాధన ద్వారా మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డారా అయితే ఈరోజు ఏమండి ఆ మిగిలిన విషయాలలో భాగంగా మరి అనేకమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా హోషేయ ప్రవక్త చేసుకున్నటువంటి గోమెరు అనేటటువంటి ఏమండి ఆ యవ్వన కన్యక మొదట పవిత్రురాలు గనుకనే పరిశుద్ధ ప్రవక్త అయినటువంటి హోషేయను ఏమండి మరి ఆమెను వివాహం చేసుకుని మరి దేవుడు అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాన్ని తప్పక క్రైస్తవ లోకం తెలుసుకోవాలి. వ్యభిచారము చేయు వ్యభిచార స్త్రీని ఏమండి హోషేయ ప్రవక్త మొదట ఆయన చేసుకోలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మొదట ఏమండి ఆ చేసుకున్నటువంటి ఆ ఒక గోమెరు అనేటటువంటి ఆ యవ్వన ఏమండి ఆ ఒక యవ్వనస్తురాలు ఆ యవ్వన ఏమండి కన్యక ప్రియా దేవుని బిడ్డలారా ఆమె పవిత్రురాలు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలనే నేను వివరించి మీకు తెలియజేయడం జరిగింది. మరి అనేకమైన విషయాలు ఈ దినాన్ని కూడా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేయబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా అయితే దేవుడు ఏమండి మరి ఆ హోషేయ ప్రవక్తను వివాహం చేసుకున్నామన్నటువంటి గోమెరు మొదట ప్రియా దేవుని బిడ్డలారా ఈ యవ్వన కన్యక పవిత్రురాలు ఏమండి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గమనించండి. అయితే వీరి కుటుంబ దాంపత్య జీవితంలో ఏమండి మరి మొదట సంతానంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు మొదట వీరికి కుమారుణ్ణి ఇవ్వడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ కుమారుడి పేరు యజ్రయేలు అని మనం చూస్తుంటాం హోషేయ గ్రంథం 1:3లో. తదుపరి రెండవ సంతానంగా కుమార్తెను ఏమండి మరి హోషేయ ఏమండి గోమెరు వారి యొక్క దాంపత్య జీవితంలో ఏమండి పవిత్రమైనటువంటి వారి కుటుంబ దాంపత్య జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా కుమార్తెగా ఏమండి ఇవ్వడం జరిగింది. ఈమె పేరు ఏమండి లోరుహామా అనేటటువంటి పేరు. ప్రియా దేవుని బిడ్డలారా లోరుహామా అనేటటువంటి పేరు హోషేయ గ్రంథం 1:6లో మనం చూస్తుంటాం. మూడవ సంతానంగా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి లో అమ్మి ఏమండి ఇతడు మరి హోషేయ కుమారునిగా మనం చూస్తూ ఉంటాం. హోషేయ గ్రంథం 1:9లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. హోషేయ ప్రవక్త గోమెరు వారి కుటుంబ దాంపత్య జీవితంలో ఏమండి దేవుడు 3 బిడ్డలను సంతానంగా ఇచ్చినట్లు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా అయితే హోషేయ గోమెరును చేసుకున్నప్పుడు అప్పుడు గోమెరు ఆమె వ్యభిచారము చేయి వ్యభిచారి కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఒక పవిత్రురాలైనటువంటి కన్యకను దేవుడు తన చిత్తానుసారంగా ఏమండి హోషేయ ప్రవక్త జీవితంలో హోషేయ ప్రవక్త ఏమండి ఆ హోషేయ ప్రవక్తకు భార్యగా దేవుడు ఏర్పరిచినట్లు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అయితే గోమెరు హోషేయ ప్రవక్తతో వివాహమును చేసుకున్నటువంటి కొంతకాలము ఏమండి మరి ఆ కాపురము చేసి ప్రియా దేవుని బిడ్డలారా 3 బిడ్డలకు జన్మనిచ్చి హోషేయ ప్రవక్తను పిల్లలను విడిచి ప్రియా దేవుని బిడ్డలారా త్రోవ తప్పి వ్యభిచారపు రొంపులోనికి ఆమె వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా అంటే హోషేయ ప్రవక్త మొదట గోమెరును చేసుకున్నప్పుడు ఆమె పవిత్రమైనటువంటి కన్యకని మనం తప్పక తెలుసుకోవాలి. వివాహము చేసుకున్న తర్వాత ఏమండి కొంతకాలం వారి కుటుంబ దాంపత్య జీవితం కొనసాగించబడి ఏమండి మరి వారి కుటుంబ దాంపత్య జీవితంలో 3 ఏమండి సంతానంగా వారు పొందడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఆ తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా హోషేయ ప్రవక్త భార్య అయినటువంటి గోమెరు ఆమె త్రోవ తప్పి వ్యభిచారపు రొంపులోనికి వెళ్ళిపోయిందని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలని ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్ పండితులందరూ కూడా ఒప్పుకున్నారు అని క్రైస్తవ లోకం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. బైబిల్ పండితులందరూ కూడా
ఈ విషయంలో ప్రియా దేవుని బిడ్డలారా వారు ఒప్పుకున్నారు. ఏటి ఒప్పుకున్నారంటే హోషేయ ప్రవక్త మొదట చేసుకున్న గోమెరు ఆమె పవిత్రమైనటువంటి కన్యక వివాహమై ముగ్గురికి సంతానాన్ని ఇచ్చి కొంతకాలం హోషేయ ప్రవక్త గోమెరు కుటుంబ దాంపత్య జీవితంలో వారు కొనసాగించబడుతూ ఆ బిడ్డలకు సంతానము మరి జన్మనిచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత ఆమె ఏంటంటే తప్పిపోయి వ్యభిచార పురంపులోనికి ఆమె వెళ్ళిపోయిందనే ఈ విషయాన్ని బైబిల్ పండితులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా వారి గ్రంథాల్లో వ్రాసి తెలియపరచడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇలా త్రోవ తప్పి వ్యభిచార పురంపులోనికి వెళ్ళి వ్యభిచారము చేయుచున్నటువంటి హోషేయ ప్రవక్త భార్య అయినటువంటి గోమెరును ఆమె దాస్యతోపు వెలనిచ్చి విడిపించి తన ఇంటికి మరలా హోషేయ ప్రవక్త ప్రియా దేవుని బిడ్డలారా తీసుకొని వచ్చుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దీనికి కారణం ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే హోషేయ ప్రవక్తకు చెప్పాడు, ఇగో త్రోవ తప్పి చెడిపోయినటువంటి నీ భార్యకు మరలా ఆమె స్థానమును ఆమెకి ఇయ్యమని దేవుడు చెప్పగా ప్రియా దేవుని బిడ్డలారా హోషేయ ప్రవక్త వెళ్ళి మరలా ఆమె ఆ భార్య స్థానాన్ని ఆమెకి ఇవ్వడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి ఆ విధముగా హోషేయ ప్రవక్త దేవుడు చెప్పినట్లు ఆ ఒక వ్యభిచారము చేయుచు వ్యభిచారపు ఆ రొంపులో పతనం అయిపోతున్నటువంటి తన భార్యను మరలా ఇంటికి తీసుకుని వచ్చినట్లు మనకి తెలియపరచబడుతుంది. ఈ విషయాలు గమనించండి ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునే విధానంలో మనం అర్థము చేసుకోవాలి. ఎందుకంటే నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఆయన పాపానికి దేవుడు కాదు, అపవిత్రతకు దేవుడు కాదు, అపవిత్ర కార్యాలకు దేవుడు కాదు, అపవిత్రతను ప్రోత్సహించే దేవుడు ఆయన కాదు. ఆయన పరిశుద్ధతకు ఆయన దేవుడు, పవిత్రతకు ఆయన దేవుడు, నీతికి ఆయన దేవుడు, పవిత్రమైనటువంటి కార్యాలకు ఆయన దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనని బైబిల్లో ఆయన చెప్పాడు. కానీ నేను పాపిని, నేను పాపాత్ముడను, నేను మీ వంటి వాడను అని దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పలేదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది మరి దేవుని వాక్యాన్ని అర్థము చేసుకునే విధముగా అర్థము చేసుకోక, దాన్ని ధ్యానము చేసే విధానంలో ధ్యానము చేసుకోక, దైవ ఉద్దేశాలను తెలుసుకునే ఆత్మీయతలోనికి వెళ్లకుండా పై విషయాల ద్వారా తప్పుడు బోధలు దుర్బోధలు చేసి అనేకులను అవిశ్వాసులుగా విశ్వాస భ్రష్టులుగా కొంతమంది క్రైస్తవ సేవకురాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వారి బోధల ద్వారా కొంతమంది మరి క్రైస్తవ విశ్వాసులను విశ్వాస భ్రష్టులుగా మార్చేటటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 2 నుండి 9 వరకు వ్రాయబడిన వాక్య వచనాల ద్వారా ఇప్పుడు మనం చెప్పుకునే వివరణ విషయాలన్నీ మనకి తెలియపరచబడుతుంటాయి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, భార్యకు అంటే వివాహము ద్వారా భార్యగా మరి కలిగి ఉన్నటువంటి ఆ భార్యకు, అదేవిధముగా వేశ్య వృత్తిలో శరీరాన్ని నమ్ముకుంటూ పతనమైపోతున్నటువంటి ఆ ఒక వ్యభిచారికి కానీ వేశ్యకు, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కట్టుకున్న భార్యకు వేశ్య వృత్తిలో ఉన్నటువంటి స్త్రీకి ఉన్నటువంటి తేడా ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. భార్య తప్పు తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా భర్తతో సమాధానం పడే ఆ మనస్తత్వం భార్యకి ఉంటూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. మరి వేశ్య విషయానికి వచ్చేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వేశ్య ఏంటంటే ఇక నేను చెడిపోయాను, పాడైపోయాను గనుక ఇలాగే నేను మరి జీవిస్తాను, ఇలాగే నేను ఉంటాను అని ప్రియా దేవుని బిడ్డలారా ఆమె జీవితంలో ఆమె ముందుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, తను పవిత్రంగా ఉండేటటువంటి ఆ ప్రయత్నం చేయడానికి మరి ఎక్కువ శాతం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయరు. ఎవరు వేశ్య వృత్తిలో ఉంటూ పాడైపోతున్నవారు. నేను అలాగా పాడైపోయాను, ఇప్పుడు నేను మంచిగా జీవించిన సమాజం నన్ను మంచిగా చూడదు, మంచిగా నాకు గౌరవాన్ని ఇవ్వదని ఆ పతన స్థితిలోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, హోషేయ భార్య గనుక ఆమె పవిత్రురాలుగా ఉన్నప్పుడు ఆమెను వివాహం చేసుకున్నాడు గనుక పవిత్రమైన కన్యకగా ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాడు గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరలా
ఏమండి మరి భర్తతో ఆమె ఏటైంది, సమాధాన పడింది. హోషేయ ప్రవక్త కూడా దేవుడు చెప్పినట్లు మరలా తన భార్యతో సమాధాన పడి ఆమెను మరలా తన ఇంటికి తెచ్చుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు మీకు బాగా అర్థం అవ్వాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14 నుండి 15 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో, అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. తప్పిపోయిన వారిని మరలా ఆయన వైపునకు త్రిప్పుకునే దేవుడు ఏమండి మన కుటుంబాలు ఎవరైనా తప్పిపోతే మరలా వారిని మనతో సమాధానపరిచే గొప్ప ఏమండి దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైనా తప్పిపోయే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగే తప్పిపోయే వారిని విడిచిపెట్టమని దేవుడు మనకి చెప్పట్లేదు. కానీ తప్పిపోయే వారిని మరలా దేవుని మార్గంలోనికి ఏమండి మరలా మంచి మార్గంలోనికి తెచ్చుకోవలసినటువంటి బాధ్యత సేవకునికి ఉంది, విశ్వాసికి ఉంది, అదేవిధంగా దేవునికి కూడా ఉందని దేవుని వాక్యాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు వ్యభిచారమును చేయు హోషేయ భార్యను మరలా తెచ్చుకునమని, సమాధాన పడమని, క్షమించమని దేవుడు చెప్పాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, తనను విసర్జించి వేరొక విశ్వాసాలను సేవించుచు వాటిని ఆశ్రయించి ఆయన మహిమను వాటికి అర్పించుచున్నటువంటి ఇశ్రాయేలీలకు బుద్ధి కలిగేటటువంటి లేక జ్ఞానము కలిగేటటువంటి కనువిప్పు కలిగేటటువంటి విషయాలను వారికి తెలియజేయట కొరకే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఇశ్రాయేలీలు చేస్తున్నది ఎంత భయంకరమైనటువంటి పాపము అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వారు చేస్తున్నది ఆత్మీయ వ్యభిచారము. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఇంతకీ ఆత్మీయ వ్యభిచారముగా దేనిని దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన పరిగణించారో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోబోతున్నాం. హోషేయ 1:2 ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏమండి లేక వారు అక్కడ జనులు అని పిలువబడ్డారు. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. ప్రియులారా, ఇది శరీర సంబంధమైనటువంటి వ్యభిచార పాపము గురించి ఇక్కడ ప్రభు చెప్పట్లేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు నిజమైనటువంటి దేవుని విడిచి ఏమండి వారు వ్యభిచారము చేస్తూ ఉన్నారు. ఇది ఎటువంటి వ్యభిచారం అంటే ఆత్మీయ వ్యభిచారం అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఆత్మీయ వ్యభిచారముగా దేనిని దేవుడు పరిగణించాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు విగ్రహారాధనను ఆయన ఆత్మీయ వ్యభిచారముగా ఇశ్రాయేలీల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పరిగణించినట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమండి విగ్రహారాధనను ఆత్మీయ వ్యభిచార పాపముగా ఏమండి బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలీల విషయమై ఆయన ఎంచితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆనాడు ఏమండి మరి ఈనాడు ఏమండి మరి క్రైస్తవ సేవకులైనటువంటి వారు ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క విగ్రహారాధనను ఆత్మీయ వ్యభిచార పాపముగా ఏమండి మరి ఆత్మీయ వ్యభిచారముగా ఏమండి మరి ప్రభు సేవకులైన వారు కూడా ప్రభు వలె గుర్తించి గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు బైబిల్ను కలిగి ఉన్నావు, బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి ఏమిటి విశ్వసించావు, ఆ దేవుణ్ణి నీవు ప్రకటిస్తూ ఉన్నావు గనుక ఆ దేవుడు ఏ ఏ విషయాలలో ఏ ఏ విధముగా ఆయన ఉన్నాడో, ఏ ఏ విషయాల విషయమై ఆయన ఏ విధముగా స్పందించబడ్డాడో దేవుని వాక్యాన్ని బోధించే ప్రభు సేవకుడు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క విగ్రహారాధనకు సంబంధించినటువంటి మరి ఆ యొక్క దానికి సంబంధించిన పదార్థాలు లేక ప్రసాదాలు అని మన భాషలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వాటిని క్రీస్తును కలిగిన క్రైస్తవుడు తినుట పాపము కాదు అని బోధించేటటువంటి సేవకులను ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆ ప్రసాదాలను తినుట తప్పు కాదు అని బోధించేవారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే దేవుడు విగ్రహారాధనను ఇశ్రాయేలీల విషయమై తాను ఏర్పరచుకున్న ప్రజల విషయమై తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కున్న ప్రజల విషయమై విగ్రహారాధనను ఆత్మీయ వ్యభిచారముగా వ్యభిచార పాపముగా తన ప్రజల విషయమే దేవుడు ఎంచాడు. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ఎంచినప్పుడు మనం ఏం చేయాలి? దానికి దూరంగా ఉండాలి తప్ప దానిని తినవచ్చు అనేటటువంటి ఈ రాజీ సంబంధించినటువంటి బోధలు మరి చేయడం అది మనకి క్షేమము కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఒకవేళ అలా బోధిస్తూ ఉంటే విగ్రహార్పితమైనటువంటి పదార్థాలు ప్రసాదాలు తినవచ్చని
బోధిస్తూ ఉన్నారు అంటే వారు సాతాను బోధకులే తప్ప ఏమండి యెహోవా యేసుక్రీస్తు బోధకులు వారు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. దైవ ముసుగులో ఏమండి సేవకుల ముసుగులో ఏమండి దైవ బోధకుల ముసుగులో ఏమండి మరి క్రీస్తు యొక్క బోధను వారు ఏం చేస్తున్నారంటే పాడు చేస్తూ క్రీస్తుని విశ్వసించిన ఆయన వాక్యాలను ఆయన మాటలను విశ్వసించిన క్రైస్తవ బిడ్డల విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? భ్రష్టు పట్టిస్తున్న ఏమండి భ్రష్టులకు ఏమండి సేవకులను మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి వారి విషయమై అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11-13లో ఆయన ఏమంటూ ఉంటారంటే ఏమండి మరి చాలా చక్కని విషయాలు ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ సహోదరుల విషయమై ఆత్మీయ సహోదరుల విషయమై ఆయన చెప్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ సహోదరుల్లో కానీ ఆత్మీయ సహోదరుల్లో కానీ ఏమండి మరి ఈ యొక్క ఏమండి మరి విగ్రహ సంబంధించినటువంటి ఏమండి వాటితో కానీ ఏమండి వాటికి సంబంధించిన వేటితో ఒకవేళ సహవాసమును కలిగి ఉన్న ఏమండి మరి అలాంటి వారితో సహవాసము చేయొద్దని ముందు చెప్తూ ఉంటారు పౌలు గారు. ఏమండి అంటే క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ఈ విగ్రహ సంబంధించిన వాటిలో పాలిభాగస్తుడిగా ఉంటూ వాటికి సంబంధించినవి ఏమండి తింటూ ఏమండి అటువంటి కార్యక్రమాలలో కూడా వారు కలిసి ఏకీభవిస్తూ ఉంటే అట్టి వారితో వారి సంఘాలకు వచ్చినా వారితో మీరు సహవాసం చేయొద్దని మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు వారి మీదకి దేవుని యొక్క భయంకరమైన తీర్పు వస్తుందని ఆయన అక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అలాంటి వారిని సంఘములోంచి కూడా వెలివేయమని ఏమండి వారు దుర్మార్గులని ఏమండి మరి ఈ ఆత్మీయ బ్రదర్స్ విషయమై ఆత్మీయ సహోదరుల విషయమై ఏమండి అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు కూడా ఏమండి ఈ విగ్రహ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏమండి వాటిలో పాలిభాగస్తులుగా ఉండడమే కాదు కానీ వాటి పదార్థాలను తింటూ క్రైస్తవ సంఘములో విశ్వాసులుగా చలామణి అవుతున్న వారు ఒకవేళ వారు ఇలా చలామణి అవుతున్నట్లు మీకు తెలిస్తే అటు ఇటు ఉన్నట్లు తెలిస్తే ఏమండి ఖచ్చితమైనటువంటి విశ్వాసులు ఖచ్చితమైన సేవకులు ఖచ్చితమైన సంఘం ఒకటి వెలివేయాలంట అలాంటి వారి సహవాసానికి దూరంగా ఉండాలని పౌలు గారు వ్రాసి తెలియపరిచారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి ఇంత క్లియర్గా అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరిచారు. ఇంకా ఇదే విషయాలు ఇంకా మనం వివరంగా తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం 21:8 వచనం 22వ అధ్యాయం 15 ఏమండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 2వ అధ్యాయం 20-23లో ఏమండి మనం చూస్తే ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు యేసు ప్రభు వారిని ఏమండి అపవాది ఏం చేశాడంటే అండి ఇగో నీవు సాగిల పడితే ఇగో ఈ యొక్క భూలోక రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తానన్నాడండి. అయితే యేసు ప్రభు వారు సాగిల పడ్డారంటే సాగిల పడలేదు అని మత్తయి సువార్త 4:8లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సాతాన్ని ఏం చేశారండి గద్దించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. ప్రియులారా, ఈ విషయాలను ప్రభు చిత్తమైతే మరొక సందర్భంలో బహు వివరముగా ఒక ప్రత్యేక ఆత్మీయ సందేశంగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా మరి నేను చేయుటకు ఏమండి నేను తలస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్న ఈ ధ్యానంలో మిగతా విషయాల్లోనికి మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే వారు ఆయనను విసర్జించి విడిచి వేరొక విశ్వాసాలకు స్థానమిచ్చుటను ఆత్మీయ వ్యభిచారముగా ఏమండి మరి వారికి తెలియజేయుటకు కొరకై ప్రియా దేవుని బిడ్డలారా హోషేయ ప్రవక్తను ఏమండి మరి తనను విడిచి వెళ్ళి ఏమండి వ్యభిచారపు ఏమండి ఆ రొంపులో జీవించుచున్నటువంటి అతని భార్యను మరలా తీసుకొని రమ్మని చెప్పినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే నిజానికి హోషేయ ప్రవక్త వెళ్ళలేదు ఏమండి. అయితే దేవుడే చెప్పాడు కనుక హోషేయ ప్రవక్త వెళ్ళాడు. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి మరి తనను విడిచి వెళ్ళిపోయి వ్యభిచారము చేస్తూ వ్యభిచారపు రొంపులో పతనం అయిపోతున్న తన భార్య విషయమై ఏమండి మరి హోషేయ ప్రవక్త తనకు తానుగా సొంతంగా ఆయన వెళ్ళలేదు కానీ దేవుడు హోషేయ ప్రవక్తతో చెప్పాడు, ఇగో నీవు వెళ్ళి ఇగో వ్యభిచారంలో పతనం అయిపోతున్నా ఇగో నీ భార్యను మరలా నీవు తీసుకొని రావాలి, తనకి ఆ భార్య స్థానాన్ని నీవు కల్పించాలి అని దేవుడు చెప్పడం జరిగింది. అప్పుడు దేవుని మాట విని హోషేయ ప్రవక్త వెళ్ళడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే హోషేయ వెళ్ళి వ్యభిచారైనటువంటి తన భార్యను తీసుకుని వచ్చు సందర్భంలో ఇశ్రాయేలీయులు ఒకవేళ అడిగారనుకోండి, మరి ఈ విధముగా నిన్ను నీ పిల్లలను విడిచి వెళ్ళిపోయి
మరి చాలా కాలం వ్యభిచారము చేయొచ్చు, వ్యభిచారపు రొంపులో ఆమె బ్రతుకుతూ పతనమైపోతున్నటువంటి ఆమెను మరలా నీ భార్యగా తీసుకొని వస్తున్నావేటి అని ఒకవేళ వారు ఏమండి హోషేయ ప్రవక్త తన భార్యను తీసుకుని వస్తున్నప్పుడు అడిగితే వారికి ఏమండి ఈ విధంగా ఇప్పుడు తెలియజేసే ఒక పని ఏమండి ఒక ప్రవక్తగా హోషేయ ప్రవక్తకి పడింది. ప్రియా దేవుని బిడ్డారా, ఆ పని ఏంటంటే ఏమండి ఇశ్రాయేలీలకు ఏమండి వారి ఆత్మీయ వ్యభిచార పాపాన్ని వారికి తెలియజేయాలి. ఎవరు? హోషేయ ప్రవక్త. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏమండి ఈ విషయాలలో భాగంగానే దేవుడు ఏమండి హోషేయ ప్రవక్తను మరలా ఏమండి తన భార్యను మరలా ఏమండి ఆ వ్యభిచారపు ఆ పాపములోంచి మరలా తన యొద్దకు తెచ్చుకొని భార్య స్థానాన్ని కల్పించమని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇంతకీ ఇశ్రాయేలీలు ఆనాడు చేసినటువంటి లేక హోషేయ ప్రవక్త కాలంలో చేసిన ఈ యొక్క ఆత్మీయ వ్యభిచార పాపము ఏమండి ఏమై ఉన్నదో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు చేసినటువంటి ఆత్మీయ ఈ వ్యభిచార పాపం ఏంటంటే విగ్రహారాధన. ఏమండి ఈ విగ్రహారాధననే ఆనాడు ఆత్మీయ వ్యభిచార పాపముగా దేవుడు ఎంచాడు, పరిగణించాడు. ఎవరి విషయం అంటే ఏమండి దేవుడు ఏమండి పిలుచుకొని ఏర్పరచుకొని తన పరిశుద్ధ ప్రజలుగా ప్రత్యేకపరుచుకున్న ఇశ్రాయేల ప్రజల విషయమై అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి మరి ఇశ్రాయేలీల వలె ఏమండి యెహోవా యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించారో వారందరూ కూడా ఆయనకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి, కానీ ఆయన స్థానంలో వేరొక విశ్వాసానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. పిల్లల ఈ విషయాలన్నీ బైబిలు వాక్యాన్ని ఆధారము చేసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విగ్రహారాధనకు ప్రారంభికుడు ఎవరు అని మనం తెలుసుకోవాలి. ఏమండి ఈ విగ్రహారాధనకు ప్రారంభికుడు ఎవరు అంటే దేవుని శాశ్వత విరోధి అయిన సాతాను అని మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ఏమండి మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఏమండి ఈ యొక్క విగ్రహారాధననే ఏమండి ఈ యొక్క స్థితి ఇశ్రాయేలీలకు మరి ఏ విధముగా మరి వారికి కలిగిందంటే ఏమండి దేవుని స్థానంలో విగ్రహారాధన వారు చేయుటకు కారణం ఏంటంటే వారు అన్యజనులతో సహవాసము చేయుటను బట్టని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా నా సొంత మాటలు కాదు, బైబిల్ని ఆధారము చేసుకుని బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి విషయాలనే నేను మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాలనే నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే అన్యజనులతో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు సహవాసము చేశారో ఆ సహవాసము ద్వారానే వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి ఏమండి ఈ యొక్క విగ్రహారాధన ఇశ్రాయేలు మధ్యకి రావడం జరిగింది. అంతేకాదు మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీల యొక్క తొందరపాటు, మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని రావడానికి ఆయన సినాయి పర్వతం మీదకి వెళ్తే ఆ కొండ మీదకి ఏమండి మరి అహరోను ఉన్నాడు ఇశ్రాయేలీలతో. ఏమండి మోషే రాక ఆలస్యం అయ్యేటప్పటికీ ఇశ్రాయేలు తొందరపడి ఏమండి మరలా వారు ఏం చేశారంటే అండి దేవుని స్థానాన్ని ఏమండి దేనికి ఇవ్వడానికి వారు ప్రయత్నం చేశారంటే వారి యొక్క ఏమండి మరి వారి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువుల ద్వారా ఒక రూపాన్ని వారు చేసుకుని విగ్రహారాధనకి ఏమండి మరలా వారి తొందరపాటు నిర్ణయాల ద్వారా విగ్రహారాధనకు ప్రాముఖ్యతనిచ్చినట్లు మనం చూడగలం. అంతేకాదు యారోబాము కాలంలో ఏమండి విగ్రహారాధనకు ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏమండి స్వార్థ రాజకీయాలు, ఏమండి స్వలాభ ఏమండి ఆ ఒక రాజకీయాల విషయమై ఏమండి మరి ఈ యొక్క విగ్రహారాధనకి యారోబాము కాలంలో ప్రాముఖ్యత ఇచ్చినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇంకా మనం చూస్తున్నప్పుడు ఏమండి మరి ఆనాడు ఏమండి మరి ఆయా రాజ్యాల పరిపాలనలు ఆయా రాజుల చేతుల్లో మారుతూ ఉన్నప్పుడు వారి విశ్వాసాలకు సంబంధించినటువంటివి కూడా ఈ విగ్రహారాధన రూపంలో ఏమండి మరి ఇశ్రాయేలీయులు ఏమండి వాటిని ఆరాధన చేయుటకు ఏమండి కారణముగా మారుటను మనం చూడగలం. అంటే పరిపాలనలో మారినప్పుడు ఏమండి విగ్రహారాధన ఇశ్రాయేలు మధ్యకి రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఏమండి మరి దేవుడు ఏమండి మరి తన యొక్క స్థానంలో ఏమండి ఈ విగ్రహాల రూపాల్లో ఎవరైనా ఏమండి ఆ విగ్రహాలని ఏమండి మరి దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను దేవుని స్థానాన్ని వాటికి ఇస్తే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయనే ఈ విషయాలను అంగీకరించలేని వానిగా ఒప్పుకొనని దేవునిగా బైబిల్ గ్రంథంలో యెహోవా యేసుక్రీస్తుని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు విగ్రహారాధనను ఆత్మీయ వ్యభిచార పాపంగా ఆయన ఎంచడంలో ఏమండి
కొన్ని విషయాలను మనం వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞలో మనం చూస్తుంటాం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటటువంటి ఆజ్ఞను దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థము దేవుడు స్వార్థపరుడని దీని అర్థము కాదు. అలాగని ఆయనగాక మరి దేవుళ్ళు ఉన్నారని కూడా దీని అర్థము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అయితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఆయన స్థానాన్ని మరి కోరుకునేటటువంటి వాడుగా మరి ఇంకొకడు ఉన్నాడు. వాడే దేవుని శాశ్వత విరోధైనటువంటి సాతాన్. వాడి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ముందుగానే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు ఇశ్రాయేలీల ప్రజలకు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన స్థానాన్ని కోరుకునేవాడుగా ఆయన మహిమను పొందాలనే కోరిక గలవాడుగా ఆయన స్థానములో సర్వమానవాళి చేత పూజించబడాలనే వాడుగా ఆరాధించబడాలనే వాడునైనటువంటి దేవుని శాశ్వత విరోధైనటువంటి సాతాన్ని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. గనుకనే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క స్థానాన్ని వాడు మరి పొందేటటువంటి ప్రయత్నాలు ఏ సందర్భాల్లో చేస్తున్నాడో ఒకసారి నేను మీకు తెలియపరుస్తాను. ఈ విషయాలు తప్పక క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుని స్థానాన్ని ఆది నుండి కూడా పొందాలని తపన కలిగి ఆ ఒక స్థానాన్ని ఎన్ని రూపాల్లో పొందడానికి దేవుని శాశ్వత విరోధైన సాతాను అనేటటువంటి అపవాది అనేటటువంటి వాడు పని చేస్తూ ఉన్నాడో ఈ విషయాలు మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరుస్తూ ఉంటాను. యెషయా గ్రంథము 14:14లో మనం చూస్తున్నప్పుడు మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. ఇలా అనుకున్నవాడు ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని శాశ్వత విరోధైన సాతాను అపవాది అయి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని యెషయా గ్రంథం 14:14లో మనం చూస్తున్నాం. అంతేకాదు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:4లో మనం చూస్తున్నప్పుడు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. గనుక ఏ విధము చేతనైనను లేక ఏ విధముగానైనను ఎవడనో మిమ్మును మోసపరచ నీయకుడి అని అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి మరి క్రైస్తవ సంఘమునకు పరిశుద్ధులకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా ఇంకొంత లోతుగా మనం వెళ్తున్నప్పుడు మరి ఆ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4:4లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా వాడు ఉంటూ అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనమును కలుగజేయచ్చు. మరి ఆ దేవుని యొక్క పనిని వాడు పాడు చేయడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క స్థానములో వాడు ఆరాధించబడేవానిగా వాడు ఈ యుగములో కూడా పనిచేస్తున్నాడని అపోస్తులుడైన పౌలు గారు ఆనాడే ఆయన కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరిచి ఆ కొరింథీ సంఘాన్ని జాగ్రత్త పరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి వాడు ఇంకా చేసేటటువంటి పని ఏంటంటే సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించినట్లు చేయడమే వాడి పని. ఎవరి పని? దేవుని శాశ్వత విరోధైన సాతాను పని. ఈ విషయాలు గమనించండి. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు అనే సత్యదేవుణ్ణి ఎరుగకుండా అనేకుల మనోనేత్రాలను గుడ్డితనంగా మార్చడమే వాని పని ప్రియా దేవుని బిడ్డలారా. ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మోషే అహరోనుల కాలములో దేవుని స్థానాన్ని ఆక్రమించుకునేటటువంటి పనికి వాడు పూనుకున్నట్లు నిర్గమకాండం 32:1-6లో మనం చూస్తుంటాం. అదేవిధముగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 25-33 వరకు మనం చూస్తున్నప్పుడు యారోబాము కాలములో యారోబాము ద్వారానే దేవుని స్థానాన్ని ఆక్రమించుకున్నవానిగా మరి దేవుని శాశ్వత విరోధైన సాతాను అపవాదిగాన్ని
మనం చూడగలం. ప్రియులరా, ఈ విషయాలు ఎందుకు ఇంత వివరముగా మీకు తెలియపరుస్తున్నానంటే, దేవుడు ముందుగానే తన ప్రజలకు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఎందుకు చెప్పారు అంటే, దేవుని యొక్క స్థానాన్ని పొందుకోవడానికి అప్పటికే కాచుకొని ఉన్నాడంటే ఎవరండి? దేవుని శాశ్వత విరోధైన సాతాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని మహిమను వాడు పొందాలనేటటువంటి కోరిక కలిగిన వానిగా మరి సాతానుగాడు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుని స్థానములో సేవించబడుటకు వాడు ఎన్ని స్థానాలను ఎన్ని రూపాల్లో దేవుని స్థానాన్ని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేశాడో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ముందుగానే మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞలు అని చెప్పినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుడు ఏదైనా తన ప్రజలను జాగ్రత్త పరచుటలో, అప్రమత్తము చేటులో ముందుగానే వారికి చెప్పేటటువంటి దేవునిగా ప్రతి విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా ఈ అంశానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు వివరణ ఇంకా చాలా ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎంత లోతుగా తెలుసుకుంటేనే దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు మనకి తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మీయ సందేశం కొనసాగింపుగా వచ్చే వారం మరి ఇంకా అనేకమైన విషయాలు అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మా ఈ ఆరాధన ద్వారా చెప్పబడుతున్న ఈ అంశ సందేశాలను మీరు ఫాలో అవ్వాలని, తద్వారా దేవుని యొక్క సత్యవాక్యాన్ని పరిపూర్ణంగా మీరు తెలుసుకొని దేవుని కొరకు నమ్మకస్తులుగా మీరు ముందు కొనసాగాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదము ద్వారా ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగో ప్రభువా, ఈ యొక్క మా ఆరాధన ద్వారా దేవా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు మీ ఆత్మ ద్వారా అయ్యా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు ప్రభువా ఇగోనైనా మరి ఎన్నో లోతైన విషయాలు మీరు బోధిస్తూ తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. శ్రద్ధతో, ఆసక్తితో మా యొక్క ఇగోనైనా ఈ సందేశాలను ఈ ఆరాధన ద్వారా వీక్షిస్తూ వింటున్న మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి. దేవా, ఈ సందేశాల ద్వారా వారి గొప్ప మీ దీవెనలు పొందుకోవడానికి ప్రభువా నీ కొరకు అయ్యా రోషము కలిగి, పౌరుషము కలిగి నీ యొక్క పరిశుద్ధ ప్రజలగానే మరణము వరకు అయ్యా నీ కొరకు బ్రతుకున్నట్లు అయ్యా ఇగో ప్రభువా అతి లోతైన విశ్వాసములో ప్రభువా ఈ సందేశాల ద్వారా వారిని స్థిరపరచమని, మెండైన మీ దీవెనలతో వారిని మీరు నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మరుదున ఆహారం నేడు మాకు దయచే, మారణ స్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని గర్పరిచిన మాత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్మ మీదా వర్షింపజేయో మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమో ఈ మాయి మీరా క్రమరించుమో దేవా, క్రమరా ప్రేమ వర్షంబోల్ క్రమరించుమో భేవా. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. మా ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలో మా విశ్వాస ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఈ పరిచర్ను బలపరుస్తూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నూరత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీ